సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామ 119 సర్వే నంబర్లో సుమారు 200 ఎకరాలు మరియు 119 సర్వే నంబర్ కోర్టులో కేసులో ఉన్న 20 ఎకరాల్లో వెంచర్ చేస్తుండగా హద్దురాళ్లను తీసేసి నిర్మాణాలను కూల్చివేశామని అమీన్పూర్ ఎంఆర్ఓ తెలిపారు. ఇందులో భాగంగానే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 462 సర్వే నంబర్లో ఫ్యూజియన్ స్కూల్ ఉన్న 17 గుంటల ప్రభుత్వ భూమి, అట్లాగే అమీన్పూర్ రోడ్డు పక్కన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి నిర్మించిన కమర్షియల్ సెటర్స్ ప్రభుత్వ భూమిలో ఉన్నందువలన వాటన్నిటినీ కూల్చివేయడం జరుగుతుందన్నారు. గతంలో కూడా వీరందరికీ నోటీసులు ఇచ్చామన్నారు. ఈ ఎంక్రోచ్మెంట్లపై అటు హైడ్రాకు, ఇటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయని పోలీసు వారి సహాయంతో ఈ రోజు కూల్చివేతలు జరుపుతున్నట్లు తెలిపారు. అమీన్పూర్ మండల పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్న నిరంతరం కూల్చివేత ప్రక్రియ జరుగుతుందని అమీన్పూర్ ఎంఆర్ఓ రాధ తెలిపారు. అర్థమైంది. మళ్ళీ ఎన్నిసార్లు కూలగొట్టాలి మేము? ఆయన మీరు ఉండకూడదు కదా, టెనెంట్ అంటున్నారు. ఇల్లీగల్ దాంట్లో టెనెంట్ ఉండకూడదు. నోటీస్ ఇచ్చాను. చేస్తామని
ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది. నేను ఏమంటున్నా, మీ చట్ట ప్రకారం ఏమంటున్నా, నేను కూడా మాకు సర్వే చేసి మా భూమిని కొలిచి చేయమని అడుగుతున్నాను. ఎన్నడూ చేస్తారు? నాకు కూలగొట్టి సర్వే చేస్తారు. నాది తల్లి గవర్నమెంట్ దగ్గర నాకు నోటీస్ ఇచ్చి తీసుకో, నాకు నోటీస్ ఇచ్చి తీసుకో. నేను వద్దంటలే కదా, నేను ఆర్గ్యుమెంట్ కూడా తీసేసుకో, జేసీబీ కూడా నేనే ఇస్తా అని చెప్తున్నా. మీరు సర్వే చేయండి. అమీన్పూర్ మండలం ఈరోజు మనము 462 సర్వే నెంబరు. ఇది 2 ఎకరాల 16 గుంటలు ఉంటుంది. చాలా వాల్యుబుల్ ల్యాండ్, రోడ్డు పక్కమ్మటే ఉంటుంది. దీంట్లో మేము ఏడీ గారు సర్వే చేసి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని మేము ఏడీ గారికి రిపోర్టింగ్ చేయాల్సిందిగా కోరాము. ఏడీ గారు రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో 38 గుంటలు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని తేల్చారు. 38 గుంటలు మేము డిమార్కేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఫ్యూజన్ స్కూల్ వాళ్ళు 17 గుంటలు అది వాల్ కట్టుకున్నారు, అది కూల్చేసాము. తర్వాత ఇక్కడ కమర్షియల్ షెడ్ నిర్మాణాలు జరిగినాయి, అవి కూడా ఇవాళ డిమాలిషన్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు 462 సర్వే నెంబర్లో టోటల్ డిమాలిషన్స్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అది గవర్నమెంట్ మేము ప్రభుత్వ భూమి మా పరిధిలోకి మేము తెచ్చుకోగలిగాం. అంటే హైడ్రాక్ కూడా కంప్లైంట్స్ వెళ్ళినాయి, మాకు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. దీని మీద కంప్లైంట్స్ రావడం బేస్డ్గానే మేము దీన్ని సర్వే చేయించడం జరిగింది. తర్వాత హైడ్రా కమిషనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేము తర్వాత ఐలాపూర్ గ్రామంలో కూడా 119 సర్వే నెంబరు, అది 400 ఎకరాలు, అది కూడా కోర్టు కేసులో ఉంది. మొత్తం విలేజ్ రెవెన్యూ భూమి మొత్తం కూడా కోర్టు కేసులో ఉంది. అయినప్పటికీ ఈ మధ్య కొంతమంది అన్నోన్ పర్సన్స్ అక్కడ ప్లాట్ చేయడానికి స్టోన్స్ పాతడం జరిగింది. అవి కూడా ఈరోజు మార్నింగ్ తీసేసాము. మాకు పోలీసు వాళ్ళు చక్కటి సహకారం ఇచ్చారు. తర్వాత 4 మండలాల ఆర్ఐ చుట్టుపక్కల మండలంలోనే ఆర్ఐ వాళ్ళని పిలిపించడం జరిగింది. తర్వాత డిఎస్పీ గారు మాకు పోలీసు అరేంజ్ చేశారు. హైదరాబాద్ కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, మేము నోటీసులు చాలా మందికి ఇచ్చాము దీంట్లో. బట్ ఈ కమర్షియల్ బిట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ పాండురంగారెడ్డి గారు అని చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళవి ఉన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాతకే తెలిసింది మాకు. డైలీ ఉంటాయి. అంటే మాకు ఎక్కడైతే అంటే ఇది అమీన్పూర్ ఎట్లా ఉందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం వల్ల డైలీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. మేము రొటీన్ బేసిస్గా అన్ని తీస్తున్నాము. అది ఎక్కడైతే కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, పట్ట ల్యాండ్కి గవర్నమెంట్ ల్యాండ్కి మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయో అక్కడ కొంచెం సర్వే చేసిన తర్వాతకే తీయాల్సి రావడం జరుగుతుంది. ఇది రొటీన్ వర్క్. అవి ఐడెంటిఫై చేసినాము, ఇరిగేషన్ అధికారులు కూడా వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు. వాటి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. మేము ఎస్పెషల్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా డైలీ డిమాలిషన్ జరుగుతాయి. ఈ మధ్యకాలంలో మనము ఈ హైడ్రా వల్ల ఎక్కువ అమీన్పూర్లో ఎక్కువ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి మనము ఒక్కొక్కటి నోటీస్ ఇచ్చి తీసేయడం జరుగుతుంది. నేను వర్షన్ ఏమంటున్నాడంటే నాది 461 సర్వే నెంబరు, ఇది నా నెంబర్ అంటున్నాడు. ఆయన పట్టాదారుడు ఒకవేళ ఉంటే ఆయన పట్టా ల్యాండ్కి ఫీ చలానా కట్టుకుంటే ఆయన సర్వే ల్యాండ్ కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి చూపెట్టడం జరుగుతుంది.